హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు మున్నార్ నుంచి అయితే తక్కడ వెళ్ళబోతున్నాను. నాకు వచ్చేసి 3 నుంచి 4 గంటల జర్నీ పడుతుంది. మనమైతే తక్కల్లో ఒకరోజు స్టే చేయాలి. తక్కల్లో అయితే మనం ఎలిఫెంట్ బాతింగ్, ఎలిఫెంట్ రైడింగ్ అండ్ జీప్ సఫారీ కూడా ఉంటుంది. అక్కడ మనం అంతా చూసేసాక అక్కడ నుంచి అయితే మనం హౌస్ బోట్ వెళ్తాం. హౌస్ బోట్ వచ్చేసి మనకు 6000 పడింది. అక్కడ కూడా ఒక రోజు స్టే చేయాలి. మనం హౌస్ బోట్లో కూడా స్టే చేశాక అక్కడికి వెళ్ళి అయితే మనం కోలం అయితే వెళ్దాం. అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటిది అనేది చూసేద్దాం రండి. నేనైతే ఇప్పుడు మున్నార్ నుంచి అయితే తక్కడ వెళ్తున్నాను. నాకు జర్నీ టైం వచ్చేసి 3 నుంచి అయితే 4 గంటల జర్నీ పడుతుంది అని అన్నాడు. మనమైతే మధ్యలో ఉన్న ఈ లొకేషన్ చూసుకుంటానైతే వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు తక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్, ఎలిఫెంట్ బాతింగ్ అండ్ బోటింగ్, జీప్ రైడింగ్ కూడా ఉంది. అది ఎలా ఉంది ఏంటిది అనేది మనం చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే కేరళలోని తక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఎలిఫెంట్ రైడింగ్ ఉంది అండ్ ఎలిఫెంట్ బాతింగ్ ఉంది. నా వెనక చూసారు కదా ఫ్రెండ్స్, అదైతే ఎలిఫెంట్ బాతింగ్ అంటారు. అది మనకు 1% వచ్చేసి ప్యాకేజీ మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడనైతే 1500 ఒక ప్యాకేజ్ అయితే. మనం ఇది చేసేసినాక రైడింగ్ ఎలా ఉంది ఇవన్నీ మాట్లాడుకుందాం. వెళ్దాం పదండి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఎలిఫెంట్ రైడింగ్ అయితే చేసేస్తున్నాం. చూస్తున్నారు కదా ఎంత అంటే ఎంత బాగుందో. మీరు కూడా వచ్చినప్పుడు అయితే ఇది పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్క ఎలిఫెంట్ పైన అయితే 2 పర్సన్స్ వెళ్ళొచ్చు. మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి. మననైతే ఈ రైడింగ్లో 1 కిలోమీటర్ దాకానైతే తీసుకొని వస్తాడు ఫ్రెండ్స్. ఇదైతే కపుల్స్కి అయితే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు రూమ్కి వచ్చేసాం. నా రూమ్ ఎలా ఉంది చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మున్నార్ నుంచి తక్కడికి అయితే వచ్చేసాము. ఎలిఫెంట్ రైడ్ చూసేసాం కదా, ఎలిఫెంట్ రైడింగ్, బాతింగ్, బోటింగ్ అవన్నీ చూసేసాం కదా. ఇప్పుడైతే నా రూమ్కి వచ్చేసిన. నా రూమ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇప్పుడైతే కొంచెం మనం రిలాక్స్ అయ్యి తర్వాత కథాకళి షోకి, కలర్ పట్టి షోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనమైతే తక్కల్లోని కథాకళి షోకి అయితే వచ్చేసాము. ఇది 1% వచ్చేసి అయితే 500 ఉంది. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇదైతే మిస్ కాకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు సీజన్ హోటల్లో ఉన్నాం. ఇది వచ్చేసి తక్కడిలో ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. 7 నుంచి 10 వరకు అయితే ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ప్రతి హోటల్లో. తినడానికి అయితే చాలా బాగుంది. మన తెలంగాణ స్టైల్లోనే ఉంది. బ్రేక్ఫాస్ట్కి అయితే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ఇది చేశాకనైతే ఇక్కడికి వెళ్ళి మనం హౌస్ బోట్కి అయితే వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి డే 4. మనమైతే తక్కడి నుంచి అయితే అల్పి బోర్డ్ వెళ్ళబోతున్నాము. అక్కడ మనకు హౌస్ బోట్ ఎలా ఉంటుంది, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది చూసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కేరళలోని అల్పికి అయితే వచ్చేసాము. నా వెనకాల కనబడుతుంది కదా, ఈ హౌస్ బోట్ అయితే నాకు వచ్చేసి 6000 పడింది ఫ్రెండ్స్. ఇందులోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా అండ్ బెడ్ కూడా
ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరైతే కేరళ వచ్చినప్పుడు అయితే హౌస్ బోట్కి అయితే రండి. నేనైతే వీళ్ళ నంబర్ కింద కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఈ బోట్ వచ్చేసి మనకైతే చాలా చౌకగా దొరికింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎటు చూసినా పచ్చని చెట్లు, ఇక్కడి కేరళ స్టైల్లోని ట్రెడిషనల్ ఇండ్లు, మధ్యలో వాటరు, వాటిపైన హౌస్ బోటు, ఎటు చూసినా కానీ చాలా అంటే చాలా బాగుంది. మీరైతే కేరళ వచ్చినప్పుడు ఈ హౌస్ బోట్ని అయితే మిస్ అవ్వకండి. ఈ హౌస్ బోట్ చూడడానికి చాలామంది వస్తారు. మీరు కూడా వచ్చినప్పుడు అయితే పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎవరైనా కేరళ ట్రిప్ రావాలనుకుంటే మాత్రం ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో అయితే రండి. చాలా అంటే చాలా బాగుంటుంది వెదరు. మన కోసం అయితే ఫిష్ని అయితే తీసుకొని వచ్చాడు లంచ్లోకి. ఫ్రెండ్స్, వీళ్ళైతే మనతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనమైతే హౌస్ బోట్ డ్రైవింగ్ చేస్తామంటే మనకు కూడా ఇస్తారు ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చినప్పుడు హౌస్ బోట్లో ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందో. ఫ్రెండ్స్, మనకైతే ఈవినింగ్ టైంలో పకోడీను చాయ్ అయితే ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ స్ట్రీట్లోనైతే వెళ్తున్నాము. ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం పదండి. ఇవైతే ఇప్పుడు 5 o'clock అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్, ఎక్కడి బోర్డు అయితే అక్కడికి వచ్చేసి రెస్ట్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళు. రేపు మార్నింగ్ మళ్ళీ 8 o'clock దాకా. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు హౌస్ బోట్ నుంచి అయితే లిల్లీ ఫ్లవర్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అదైతే చాలా అంటే చాలా బాగుంటుందట. మీకు కూడా అది చూపిస్తా పదండి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు లిల్లీ ఫ్లవర్ అనే ప్లేస్లో ఉన్నాము. ఇది వచ్చేసి అయితే 800 acresలో విస్తీర్ణం ఉంది. చూశారు కదా నా ఫ్రెండ్స్, నా వెనకాల ఎటు చూసినా కానీ లిల్లీ ఫ్లవర్సే ఉన్నాయి. పింక్ కలర్లో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనకైతే ఇది హౌస్ బోట్ నుంచి అయితే అర్ధగంట టైం పడుతుంది ఫ్రెండ్స్. దీని డీటెయిల్స్ వచ్చేసి అయితే మీకు కింద ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. బోట్కి వచ్చేసి అయితే వీళ్ళు 2000 తీసుకుంటారు. ఎంతమంది ఒక పర్సన్ 3 members అండ్ 4 members కూడా వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకైతే చాలా బెటర్ ఉంటుంది. వీళ్ళ కొత్తగా కపుల్స్ వచ్చే వారికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎటు చూసినా కానీ లిల్లీ ఫ్లవర్స్ అనేటివి ఉన్నాయి రెడ్గా. చాలా అంటే చాలా బాగుంది. వెదరు, లొకేషన్ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే వెడ్డింగ్ షూట్ వచ్చే వాళ్ళకైతే పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్తాను. మీరు కూడా వచ్చినప్పుడు మాత్రం ఈ లిల్లీ ఫ్లవర్ అనే ప్లేస్ని అయితే విజిట్ పక్కా చేయండి ఫ్రెండ్స్. మిస్ అయితే కాకండి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే కేరళ ట్రిప్లో Day 3 అండ్ Day 4 అయితే చూసేసాం కదా. మనమైతే నెక్స్ట్ డే వచ్చేసి 5th రోజు అయితే కోవలం వెళ్దాం. అక్కడికి వెళ్ళి శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. అది నా నెక్స్ట్ వీడియోలో చూడండి.